ఏసావు అంట జ్యేష్ఠత్వం వద్దనుకున్నాడంట. బాగా ఆకలి అవుతుంది, తమ్ముడు మంచి కూరగాయల భోజనం వండంగానే ఎర్రగా కనపడేటప్పటికి తమ్ముడు కూడా ఏం చేశాడు, జ్యేష్ఠత్వం తీసుకోవాలని రెడీగా ఉన్నాడు. యాకోబు నాకు ఈ జ్యేష్ఠత్వం వద్దు, నువ్వు తీసుకో అని చెప్పేసి అన్నం తినేసాడు అంట, ఆకలి అవుతుందని. తర్వాత ఇస్సాకు దగ్గరికి యాకోబు వెళ్ళి దీవెన తెచ్చుకుంటాడు తప్ప ఏసావు వెళ్ళేటప్పటికి దీవెన దొరకదు. ఏం చేశాడంట, జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు కాబట్టి దీవెన దొరకలేదంట. ఈ రోజు నా మందిరానికి వచ్చి నువ్వు రక్షణని తృణీకరించి, రక్షణలో ఉండవలసిన రూల్స్ ని నువ్వు తృణీకరిస్తే నీకు ఆశీర్వాదం రాదు. రక్షణ పొందిన వ్యక్తిగా ఉండాలి, వాక్యానుసారంగా ఈ లోకంలో బ్రతకాలి. ఇదే నీకు నచ్చకపోతే నీకు దీవెన ఎలా వస్తుంది? తర్వాత దీవెన కొరకు వెతికాడంటే ఏసావు, ఎంత వెతికినా ఆ దీవెన దొరకలేదు. ఎందుకు ఇచ్చేసుకున్నాడు? వద్దు. రక్షణను మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. చెప్పండి, ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం మేము చేయమండి, పరిస్థితులు అలా వస్తాయండి అంటే పరిస్థితులు ఏం చేయాలి? సముద్రాలే దాటి ముందుకు వచ్చినప్పుడు నువ్వు పరిస్థితిని దాటలేవా?